నెల్లూరు జిల్లాలో అటవీ భూముల కబ్జాపై ఫారెస్ట్ కన్జర్వేటర్ చలపతిరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. దీనిలో ఈ 2.415 అనేది రేట్ ఆఫ్ వే కింద ఉంది కిలో లెంత్. మనకు ఇప్పుడు యాక్చువల్గా మెజర్ చేస్తే అంటే 2.5 అయింది. ఇదే దెర్ ఇస్ ఏ డిఫరెన్స్ ఆఫ్ 78 మీటర్స్ సంథింగ్, అంటే మీటర్స్లో చూస్తే 87 మీటర్స్ ఎక్సెస్ వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకి ఫర్దర్ దీంట్లో తెలుస్తాయి. రోడ్డు ఎవరు వేసారు ఏంటని కూడా అది వస్తుందండి. అది సామాన్యుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోకి వస్తే 100 రకాలుగా చేశారు. మరి భూమి అన్యాక్రాంతం అయిందని చెప్పి మీరే చెప్తున్నారు. దాని మీద ఏ విధంగా చర్యలు తీసుకున్నా అదే అంటున్నానండి. ఇప్పుడు అంటే ఏ విధమైన చర్యలు అనేది నేను ఏంటంటే ఇప్పుడు ఒక యాక్షన్ ఇనిషియేట్ అయింది కదండి. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ యాజ్ పర్ రూల్స్ ఉంటుంది. మనం ఏంటంటే ఒకటి ఏంటంటే మనం కేసు బుక్ చేసాం అయింది. ఒకళ్ళు అదర్ సైడ్ వాళ్ళు రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేశారు. దాని మీద కూడా కోర్టు ఏంటంటే డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వమంది. విల్ ఫాలో ద డ్యూ ప్రాసెస్. కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అది ఫాలో అవుతాం. అదేంటంటే అది ఎలా తీసుకుంటాం అనేది మీకు తెలుస్తుంది కదా. ఎవరికైనా కూడా కేసు ఇష్యూ వచ్చేటప్పటికి ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా, అది ఫాలో అవుతాం. ఓకే అదే అంటే సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామండి. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏంటంటే దీని మీద ఇది ఆక్రమణ మీద ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మనకి డిపార్ట్మెంట్కి క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే మనకి ఇంతకుముందు ఏంటంటే ప్రెస్లో ఒక ఇష్యూ వస్తే ఇది చిత్తూరులో కూడా దాని మీద మేము జాయింట్ సర్వే కమిటీని ఒకటి కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. సో ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మనకి రిపోర్ట్ ప్రకారం మనకి 32.63 ఏకర్స్ ల్యాండ్ మన ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగిందని మాకు నిర్ధారణ అయిందన్నమాట. కమిటీ రిపోర్ట్ చేసింది. దాని మీద మాది ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ అని మన ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం POR బుక్ చేసేసి దాని అంతా ప్రాసిక్యూషన్ కోసం కోర్టులో ప్రొడ్యూస్ చేసిన జరిగిందండి. దాంట్లో అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో ఇప్పుడు ఏంటంటే మనకి ఛార్జ్ షీట్ అదంతా ఫైలింగ్ స్టేజ్లో ఉంది. వన్స్ అది అయిపోతే ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ జరుగుద్ది. అదే దాని మీద దీనికి రిలేటెడ్గా కొన్ని రిట్ పిటిషన్స్ కూడా ఫైల్ అయింది హైకోర్టులో. దానికి కూడా మేము కౌంటర్స్ సబ్మిట్ చేసాం. ఇది ప్రాసెస్లో ఉంది కాబట్టి మేము ఎక్కువ దీని గురించి చెప్పకూడదు, సబ్జెక్ట్ అవుద్ది. అదే మీరు అందుకని ఫోన్లో అడుగుతున్నట్లు చాలా స్ట్రిక్ట్గా ఉండాలని ఎక్కడికక్కడే మేము కమిటీస్ కాన్స్టిట్యూట్ చేసి అంటే సర్వే అనేది పక్కగా జరిగేటట్టు చూస్తున్నామండి. ఎక్కడైతే ఉంటే ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడున్నా కూడా దానికి ఒక టైం బౌండ్ మేనర్లో ఎవిక్షన్స్ చేయించడం అనేది మన బాధ్యత. అది డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా కోర్టు మన దీని ప్రకారం రూల్స్ ప్రకారం ప్రాసెస్ ఫాలో అవుతున్నాం అనమాట. అదే మేము ఏంటంటే ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఏది కూడా వదిలేది లేదు, అన్నిటి మీద యాక్షన్ తీసుకుంటాం. ఆ సర్వే అంటే ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి చేస్తామండి. అక్కడున్న దాని ప్రకారం అదే ఉంది. 32.63 ఎకరాలని తేలింది. దాని మీద మేము ఆల్రెడీ కేసు ఫైల్ చేసి చేస్తున్నాం, దాని ఎవిక్షన్ కోసం అనమాట.